శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ సంబంధించింది ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ వ్యతిరేక ఓట్ అనేది ఏ గవర్నమెంట్కైనా సరే అటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ 2 yearsలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏమన్నా అంటే వాళ్ళ 40% పెరిగిందా లేకపోతే ఇంకా తగ్గిందా? వాళ్ళకి వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ టు బి ప్రిసైజ్ 39.7% అనుకుంటా అండి. ఓకే అండి. విషయం ఏంటంటే ఇప్పుడు పెరిగిందా లేదు, ఇప్పుడు అసలు నేను చెప్తాను మీకు, మీరే చెప్పాలి పెరిగిందా తగ్గిందా. నా మాట విని మీరు చెప్పండి. ఓకే ఓకే. విషయం ఏంటంటే ఆ 39.7% ఓటు బ్యాంకు నేను కొంచెం అబ్జర్వ్ చేసిన. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళకి ఈ మంచి పనులు చేయరు. ఓకే, వాళ్ళకి సంబంధం లేదండి, వాళ్ళకి ప్రేజ్ చేయడం పదవులు. సో ఆ ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? 39-40% ఓటు బ్యాంక్ అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ఇది రూరల్ ఏరియా నుంచి వచ్చింది, అంటే గ్రామాల నుంచి వచ్చింది. ఓకే, ఎక్కువగా అర్బన్ ఏరియా నుంచి కూడా వచ్చింది, కంపేర్ టు గ్రామాల నుంచి వచ్చింది. గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అని అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఈ 40%లో వేసిన వాళ్ళు ఓటు ఎవరంటే పెన్షనర్స్, పెన్షన్ తీసుకున్న వాళ్ళు. ఓకే, వృద్ధులు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళు వేశారు. ఓకే. విషయం ఏంటంటే ఫలానా రహమత్ పాషా అనేటటువంటి నాకు ఈ విషయం అర్థం అవ్వడానికి ఎలక్షన్స్ తర్వాత నాకు అర్థమైంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఈయన ఓడిపోయిండు, ఆయన గెలిచిండు, తర్వాత నాకు అర్థమైంది. వింత విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందే అర్థమైంది జగన్ గారికి ఓటు బ్యాంకు ఫలానా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు అని చంద్రబాబు నాయుడు గారికి ముందే అర్థమైంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వరకు కూడా అర్థం కాలేదు, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎవరైనా రాజకీయ నాయకుడు అదే చేస్తారు కదా, పక్కున్న వాడి ఓటు బ్యాంకుని మనము ఎట్లా దాన్ని మన వైపు తిప్పుకోవాలి, అదే కదా రాజకీయ నాయకుడు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రావడంతో అదే నెలలో పెన్షన్ పెంచేసి ఇంకో 2 నెలలు పాతవి కలిపిచ్చారు, వాళ్ళ చేతిలో పెట్టిండు. పెట్టేసరికి ఆ 39.7% ఓట్లు కూడా గల్లం తెప్పినాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈరోజు నాకు నవ్వుచ్చింది, అంటే కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి ఈరోజు మీరు కావాలంటే రిజైన్ చేశారండి, ఈ రోజు పెడదాం ఎలక్షన్లు అన్నాడు. ఈరోజు పెడితే కథం ఉండదు, ఆ ఒక్కడే డిపాజిట్లు కూడా ఆ ఒక్కడే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఓకే, సో ఆ ఓటు బ్యాంక్ని ఎలా అనలైజ్ చేయాలో, ఆ ఓటు బ్యాంక్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో అన్నటువంటి మినిమం ఇంగితం కూడా లేకుండా వాళ్ళు బతికేస్తున్నారు, పార్టీని నడిపేస్తున్నారు. ఓకే, ఒక విషయం సార్, టు బి ఆనెస్ట్ ఏంటంటే ఓడిపోయినాక నాలాంటి వాళ్ళు చాలా మాట్లాడతారు, ఒప్పుకోవాలి మనం. కానీ మీ ఓటమిని మీరు అనలైజ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఇంతకన్నా దరిద్రం ఏముంది? మాట్లాడే వ్యక్తుల్ని చూసి పాషా గారు ఇట్లా మాట్లాడుతున్నారని మీరు హర్ట్ అవ్వకండి. ఏమన్నా ఇందులో నుంచి నిజం ఉందా అని నేర్చుకోండి. హర్ట్ అవుతున్నారు మాట్లాడితే, అదేదో హస్బెండ్ మీద వైఫ్ అలిగినట్టు అలుగుతున్నారు. అరే మాటలు చూడకండి బాబు, మాటల్లో అర్థం చూడండి. నేను చెప్పేది నిజమా కాదా? మీ ఓటు బ్యాంక్ ఉందా ఈరోజు? ఒకసారి సమాధానం చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు పెన్షన్ అన్నారండి, అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఉంటుంది వాళ్ళకి, బెస్ట్ రీజన్ సార్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను మీకు, అంటే పేరు చెప్పకూడదు అండి, లేడీస్ పేరు నేను చెప్పాను. కానీ ఒక నాయకుడి భార్య, ఆమె కూడా పాపం ఎక్కడో అంటే జస్ట్ బై మిస్టేక్ అన్నారో ఎట్లా అన్నారో తెలియదు, కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చారు. కానీ ఇండ్లలో ఒక పిల్లాడే ఉండాలని కంపల్షన్ ఏం లేదు కదా సార్. పేదవాడి ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. కరెక్ట్. సో మీరు ఒక్కరికి ఇస్తాం, 8 మంది ఉన్నారంటే 8 మంది కూడా చూసాను నేను, ఆ ఇంటర్వ్యూ చూసాను, ఒక వీడియో చేశారు వాళ్ళు, నేను చూసా. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా మారుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుంటే అందరికి ఇచ్చేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటు మీదనే ఆలోచిస్తాను. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు సార్ కూర్చొని, 4 అన్నం తినలే, మీరు పెడితే అందరికి పెడతారు కదా. కరెక్ట్. ఒకటికే పెడతారా? మిగతా 3 అటు చూస్తూ కూర్చోవాలా? కరెక్ట్ కాదు కదా. కానీ మీరేం చేశారు అంటే ఒకటికే పెట్టారు. నా దృష్టిలో అది తప్పండి, చాలా పెద్ద తప్పు. ఆ వివక్ష అన్నది నారా లోకేష్ గారు ఇప్పుడు లేకుండా చేసినాడు. నారా లోకేష్ గారిని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే సార్, ఒక విషయంలో నేను ఈ విషయం ముందు కూడా మాట్లాడినా, అంటే ఈ సబ్జెక్ట్ కూడా కాదు, జస్ట్ ఒక 2 minutesలో చెప్పేస్తా. నేను ఒక 4-5 వీడియోలు చూసిన సార్, అండ్ నేను పర్సనల్గా కూడా 1-2 మాట్లాడినా.
అంటే ఆ సంఘటనలో ఉన్నవాళ్ళు దే ఆర్ నాట్ ఫ్రమ్ పాలిటిక్స్, ఓకే. కామన్ పబ్లిక్. ఈయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లాడు, మేబీ హీస్ ఫ్రమ్ ఒక 8-10 ఏళ్ళు ఉంటాయి, జెండాలు పట్టుకుని తిరుగుతారు పిల్లలు. జెండా పట్టుకుని తిరిగితే ఆయన ఆ జెండా తీసుకొని నీకెందుకు రా రాజకీయాలు అని ప్రేమగా ఇట్లా కొట్టాడు. ఇంకో సిచ్యువేషన్లో నేను చూశాను, ఒక విద్యార్థి, ఒక పిల్లాడు, చిన్న పిల్లాడే, స్కూల్ పిల్లాడు, టీ షర్ట్ వేసుకున్నాడు టీడీపీది, ఆ జెండా కూడా టీడీపీదే, టీ షర్ట్ ఇప్పించాడు. నీకెందుకు రాజకీయాలు, చదువుకో, చదువు ఇంపార్టెంట్ అని చెప్పి ఒక మాట అన్నాడు. చూశాను అవి, కరెక్ట్. ఓకే, ఇది నారా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులని మొన్న కడపలో బయటికి తీసుకొచ్చి ర్యాలీలలో పార్టిసిపేట్ చేయించాడు. చూసారా? కడపలో బీటెక్ రవి గారు వెళ్ళి ఆ కడపలో ఉన్నటువంటి ఆ విద్యా సంస్థలతో మాట్లాడాడు. ఎట్లా పంపిస్తారా మీరు? అవును. ఒక తండ్రి ఆ విద్యా సంస్థకి వెళ్ళి కూర్చొని నా బిడ్డను నువ్వు ఎట్లా పంపించినావు అని చెప్పేసి అక్కడ ప్రిన్సిపల్ తిడుతున్నాడు. అంటే విద్యార్థులు రాజకీయాలకి దూరంగా ఉండి చదువుకోవాలి అని ఆలోచించే వ్యక్తి ఒకవైపు, మరొక వైపు విద్యార్థులను రెచ్చగొట్టైనా సరే నేను నా ధర్నాలు చేయించుకుంటా అనే వ్యక్తితో మరోవైపు. ఏది కరెక్ట్ సార్? మీరు చెప్పండి, ఏది కరెక్ట్? మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది యాజ్ జర్నలిస్ట్గా? వాస్తవానికి విద్యార్థులతో ఆడుకోకూడదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నారా లోకేష్ అండ్ జగన్మోహన్ రెడ్డి. చాలా మంది అడుగుతుంటారు, మేధావులు, వాళ్ళు ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి అడుగుతారు, జర్నలిస్టులు కూడా అడుగుతారు ఇంటర్వ్యూలలో మమ్మల్ని అడిగే ప్రశ్న. ఇంకోటండి, ఇక్కడ మీరు అడగపోయినా నేను చెప్పిన సార్ ఎట్లా అంటే మొన్న నేను వెళ్ళారు అక్కడికో, ఒకటి తాగేశాడు, తాగేసి కారు మీద నిలబడి షర్ట్ ఇప్పించాడు. అభిమాని, మా అభిమాని, హార్డ్ కోర్ అభిమాని, ఆ విధంగా షర్ట్ ఇప్పి ఏం చూపించాడు సార్? నాకు ఆ రోజు అర్థం కాలేదు. రెండో రోజు అర్థమైంది, అతను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎక్కడో టాటూ వేయించుకున్నాడంట. ఆ టాటూ ఆ వీడియోలో కనిపించట్లా. తర్వాత తను బయటకు వచ్చి ఆ టాటూ చూపించినా అన్నాడు. ఓకే, ఓడమ్మ ఇది పిచ్చ రోజు రోజుకి పెరుగుతుంది, ఆ పిచ్చ ఏంటి అర్థం కావట్లేదు. అభిమానం అన్నది మనకి పనికి రావాలా, ఆ ముందు వ్యక్తికి పనికి రావాలా, ప్రపంచానికి పనికి రావాలా? నువ్వు లోన ఆడనో టాటూ వేయించుకుంటే అది ఎవరికైనా కనిపిస్తుందా? సెట్ వేసుకుంటావుగా, నువ్వైతే రోజు సెట్ లేకుండా తిరేవుగా, మరి ఆ టాటూకి మీనింగ్ ఏంటి? కొంచెం ఆలోచించాలి. నెక్స్ట్ ఆ ప్రాంతంలో ఒక మంచి జరిగింది, ఈయన వెళ్ళినట్టు మొత్తం వైన్స్ అమ్ముడిపోయినాయి సార్. బిజినెస్ నెక్స్ట్ లెవెల్ బిజినెస్. అంటే దుకాణాలు మీరు ఎప్పుడన్నా మీ జీవిత కాలంలో 11:30కి క్లోజ్ చేసి చూసిరా? మార్నింగ్ 10 గంటలకి తెరుస్తారు కదా, 11:30 క్లోజ్ చేసారు, గంటన్నరలో అయిపోయింది. సరుకు లేదు, హాయిగా తాళం వేసేసి రాజుల్లాగా ఇంటికి పోయి భార్య పిల్లలతోటి ఆ షాప్ ఓనర్లు అదేలే వాళ్ళు ఆ రోజు హాలిడే. ఓకే, ఎందుకంటే సడన్ గా ఆర్డర్ ఇస్తే రాదు, దానికి ఒక రూలు. సో హాయిగా అమ్ముకున్నారు పోయారు. జగన్ గారి పుణ్యం అంటూ. ఓకే, అంటే 100 రూపాయల దగ్గర మొదలైనటువంటి జర్నీ ఆఖరికి ఒక మందు సీసా దగ్గర ఆగింది. అంటే ఆ మధ్యలో ఒక లేడీ చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలో, ఏందమ్మా ఎవరు నువ్వు జగన్ గారిని చూడడానికి? లేదండి 100 రూపాయలు ఇస్తే వచ్చినా అన్నది. ఆ వీడియో వైరల్ అయింది. సో ఇప్పుడు 100 రూపాయలు అనుకున్నప్పుడు ఇప్పుడు మందు బాటల దాకా వచ్చింది. అంతే రాజకీయం. మీరేదో కొత్తగా రాజకీయం చేసి రాష్ట్రాన్ని ఆడుకో తీసుకెళ్తారనుకున్నాను నేను. మీరు ఆడుకో కాదు, ఇంకేడుకో తీసుకెళ్తున్నాయి పరిస్థితులు కల్పిస్తున్నాయి.